ఆయుర్వేదంలో ఏ సొల్యూషన్ చూసినా అది పర్మనెంట్ సొల్యూషన్ అయిపోతుందంటారు. హ్మ్. కానీ ఐసైట్‌తో చిన్న పిల్లలు ఎక్కువగా బాధపడతా ఉంటారు. అవును. కానీ ఒకసారి వచ్చిందంటే దానికి ఎక్కడ సొల్యూషన్ దొరకదు మాకు. హ్మ్. కానీ అలా ఆడుకోవడానికి గానీ, ఏమైనా బయటికి వెళ్ళినప్పుడు వానలో డ్రైవింగ్ చేసే వాళ్ళకి గూడా అలాంటప్పుడు కానీ ఇబ్బందిగా ఉంటుంది. హ్మ్. పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఆయుర్వేదంలో ఉంటుందా? డెఫినెట్‌గా ఉంది. ఫస్ట్ ఏంటంటే ఆయుర్వేద అంటేనే మీకు నిదాన పరివర్జనం అంటాం. అంటే నిదాన పరివర్జనం అంటే కాజ్ ఏముంది? ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ వస్తుంది. దానికి రీజన్ ఏముంది? ఆ రీజన్‌ని మనం ఫస్ట్ స్టాప్ చేయాలి. సో, ఫస్ట్ ఐసైట్ ఎందుకొస్తుంది? ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా స్పెక్స్ వేసుకుంటున్నారు ఇప్పుడైతే. హ్మ్. ఎందుకు మెయిన్ అంటే స్క్రీనింగ్ ఎక్కువ. హ్మ్. మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ మాక్సిమం అదే ఉంటారు. గ్యాడ్జెట్స్ బయట యూజ్ ఆడుకోవడం చేస్తారు. ఇదంతా చాలా తక్కువైపోయింది. రైట్. ఫుడ్ గూడా అంతే జంక్ ఫుడ్స్. మనం కరెక్ట్‌గా కావాల్సింది వాడికి నాకు తెలిసి ఈ జనరేషన్ పిల్లలు క్యారెట్ ఇవి కూరగాయల గురించే తెలీదనుకుంటా. పిజ్జా, బర్గర్ ఇవన్నీ ఎక్కువైపోయి. హ్మ్. మెయిన్ ఫుడ్ గూడా ఇంపార్టెంట్. నీకు ఐసైట్ మంచిగా అవ్వాలంటే విటమిన్ ఏ ఎక్కువ సప్లిమెంటేషన్స్ ఉంటాయి. అంటే విటమిన్ ఏ దేంట్లో ఉంది అనుకుంటే పపాయ, పాలకూర, బాదాంలో ఉంది. ఇవన్నీ తీసుకుంటే వాళ్ళకి క్యారెట్ జ్యూస్ చేసుకొని తాగొచ్చు. అలాగే కూరలో తినొచ్చు. ఇవి తీసుకోవాలి. అలాగే ఐ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. హుహు. మీకు ఎక్కడైనా తెలుస్తాయి ఐ ఎక్సర్సైజ్. స్క్రీనింగ్ కొంచెం తగ్గిస్తే మంచిది. టీవీ ఎప్పుడైనా గంట అలా చూసుకుంటే ఓకే. దాంతో పాటు మీకు మెడికల్ షాప్స్‌లో, ఆయుర్వేదిక్ షాప్స్‌లో మంచి త్రిఫల ఘృత దొరుకుతది. త్రిఫల హుహు. వినుంటారు. దాంతో ఘృత చేస్తారు. అది పొద్దున, సాయంత్రం చిన్న పిల్లలైతే ఒక హాఫ్ స్పూన్, పెద్దవాళ్ళైతే ఒక్కొక్క స్పూన్ తినొచ్చు. దాంతో పాటు ఇంకా త్రిఫల నీకు తెలుసు ఉసిరికాయ, తానికాయ ఇవన్నీ 3 మీరు ఆ త్రిఫలలే దొరికితే మీరు నైట్ నానబెట్టేసి పొద్దున్న లేసి ఆ వాటర్‌తో కళ్ళు కడగొచ్చు. హుహు. లేదు నాకు పౌడర్ ఫామ్‌లో ఉంది అనుకుంటారనుకోండి. ఆ పౌడర్‌ని మరగపెట్టేసి ఫిల్టర్ చేసేసి ఆ వాటర్‌తో కళ్ళు వాష్ చేసుకోవచ్చు. కళ్ళు వాష్ అంటే లోపల కూడా వేసుకోవాలా? పైన? వేసుకున్నా ప్రాబ్లమ్ లేదు. మీరు పైన కడగొచ్చు. లేదా ఐ కప్స్ అని వస్తాయి. దానిలో ఓహ్! కషాయం పెట్టి దాని లోపల కళ్ళు తెరిచి, మూసి అలా ఓహ్! చేసిన దాని లోపల వెళ్ళినా కూడా ప్రాబ్లమ్ ఏం లేదు. హుహు. అలా కూడా చేయొచ్చు. ఓకే. ఇవన్నీ ఫాలో అయితే డెఫినిట్‌గా మీకు ఐసైట్ ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటది. ఉంటుంది. హ్మ్. అవును. అవును. తగ్గిపోవచ్చు. హ్మ్. రైట్ మ్యామ్. థాంక్ యూ.